హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఒక స్పెషల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ పైన వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా యాక్సిడెంటల్ వీడియో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది చేద్దామని కూడా నేను అనుకోలేదు. మా ఫ్రెండ్ ఒకతను ఒక ఫ్లాట్ అపార్ట్మెంట్లో తీసుకుంటాను నన్ను రమ్మంటే నేను ఆయనతోటి వెళ్ళాను. అక్కడ కూర్చొని వాళ్ళ ఆఫీస్లో మాట్లాడుతుంటే అక్కడ వాళ్ళకు ఒక కొరియర్ వచ్చింది. ఆయన ఓపెన్ చేసి చూస్తే అందులో వాకీ టాకీ బాక్స్ కనపడింది. అయితే నేను అడిగాను, ఒక సెకండ్ చూడొచ్చా అంటే, ఆయన చూడండి అని ఓపెన్ కూడా చేసి చూడొచ్చు అని చెప్పి నా చేతికి ఆ బాక్స్ ఇస్తే నేను తీసి చూశాను. ఇంకా ప్రైజింగ్ డీటెయిల్స్ అవన్నీ ఎట్లా తెప్పించారు ఏంటి అవన్నీ అడిగాను. మీకు తర్వాత చెప్తాను వీడియోలో. అయితే వాకీ టాకీస్ అంటే నాకు ముందు నుంచి కొంచెం ఇంట్రెస్ట్, కానీ మన దగ్గర అలౌడ్ లేకుండింది కదా. ఇంకా దాని గురించి మొత్తం డీటెయిల్స్ చెప్తాను, లైసెన్స్ ఫ్రీ వాకీ టాకీస్ ఎట్లా ఏంటి అనేది. అయితే ఆయనకి నేను చెప్పాను, దీని డబ్బులేమో నేను ఇస్తాను, మీరు నాకు ఇవ్వండి, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, అన్బాక్స్ చేసి మళ్ళీ రిటర్న్ తెచ్చిస్తాను ఒక 5-6 గంటలలో. దాని తర్వాత మీరు అమౌంట్ నాకు రిటర్న్ ఇవ్వచ్చు అని అంటే, ఆయన ఏం పర్లేదు నా ఛానల్ చూసేసి 2-3 వీడియోలు చూసి, ఓ ఫోన్లో కూడా మీరు చేస్తారా అని చెప్పేసి అవన్నీ చూసి, పర్వాలేదు సార్ మీరు తీసుకెళ్ళండి, నాకు సాయంత్రం లోపు తెచ్చివ్వండి అని చెప్తే నేను అది పట్టుకొచ్చేసాను. ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. బావఫెంగ్ది ఇది 888S అనే వాకీ టాకీ ఆయన తెప్పించుకున్నాడు. అయితే వాళ్ళది ఒక బిల్డర్స్ కదా, కన్స్ట్రక్షన్స్ అవి వర్క్స్ పైనుంచి కింది నుంచి అట్లా కమ్యూనికేషన్కి ఈజీ ఉంటుందని వాళ్ళు సైట్లలో ఇవి వాడతారట. రెగ్యులర్గా తెప్పించుకుంటాం మేము అని చెప్పాడు. అయితే నేను ఈరోజు తెచ్చి మీకు అన్బాక్సింగ్ చేసి, అట్లనే ఇది అంటే లైసెన్స్ ఫ్రీయా కాదా, లైసెన్స్ ఫ్రీ అంటే మనకి ఏం కావాలి, రిక్వైర్మెంట్స్ అవన్నీ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఇంకా మీకు కూడా చూపిద్దాం అన్బాక్సింగ్ చేసి. రీజనబుల్ కాస్ట్లో ఉంది ఇది. నేను లింక్స్ అవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఫస్ట్ ఎందుకంటే నేను 5-6 అవర్స్లో అతనికి మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలి కదా, ఫస్ట్ ఇమీడియట్ అన్బాక్స్ చేసి రేంజ్ టెస్ట్ చేసేసుకొని దాని ఫీచర్స్ ఏమున్నాయో మీకు ఒకసారి చూపించేసిన తర్వాత వాళ్ళకి వెళ్ళి రిటర్న్ ఇచ్చేస్తాను. ఇమీడియట్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదండి బాక్స్ ప్యాకేజింగ్ వాకీ టాకీది. నేను ఆన్లైన్ అంతా చెక్ చేశాను, అమెజాన్ ఇండియాలో కూడా చూశాను నేను. అంటే బావఫెంగ్ అన్నా కానీ మీకు రెన్మాక్స్ అన్నా కానీ ఒకటే ఉన్నట్టున్నాయి. ఇక్కడ స్టిక్కర్ పైన రెన్మాక్స్ అని, బాక్స్ పైన బావఫెంగ్ పోర్టబుల్ 2-వే రేడియో అని రాస్తుంది. ఇది మోడల్ BF888S. ఇదే అన్నిట్లో తక్కువ కాస్ట్ ఉన్న UHF FM ట్రాన్స్ రిసీవర్ ఇది. ఫీచర్స్ అంటే స్క్రాంబ్లర్, ఇంకా నాయిస్ రిడక్షన్ సర్క్యూట్ ఉంది, లాంగ్ స్టాండ్ బై టైం, ఇంకా లాంగ్ కమ్యూనికేషన్ రేంజ్, హై కేపబిలిటీ లిథియం అయాన్ బ్యాటరీ, ఇంకా ఇందులో మీకు బిల్ట్ ఇన్ DSP ఉంది. అంటే మీకు ఆడియో క్లారిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా దాని పిక్చర్ కూడా బాక్స్ పైన చూడొచ్చు. ఇంకా హై ఇల్యూమినేషన్ ఫ్లాష్ లైట్ అని ఇక్కడ రాస్తుంది. అంటే మీకు ఒక LED టార్చ్ కూడా దాంట్లో ఎమర్జెన్సీకి యూజ్ చేయడానికి అది కూడా ఉంది. ఇంకేం లేదు, బాక్స్ పైన బావఫెంగ్ది బ్రాండింగ్ ఉండేసి. ఇది చాలా పాపులర్ ఉన్నట్టుంది, ఎందుకంటే చాలామంది ఇదే కొంటారేమో, ఎందుకంటే చాలా రీజనబుల్ కాస్ట్ ఉంది. 2400 లోపే ఉంది కాస్ట్. ఇది అన్బాక్స్ చేయగానే పైన మీరు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ చూడొచ్చు. ఇందులో VHF కూడా వీళ్ళది అవైలబుల్ ఉందో ఏమో. నేను VHF వేస్ట్ ఉంటుంది, అంత బాగుండదు, UHFే బెటర్ ఉంటుంది. ఒకసారి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ చెక్ చేసేసుకోండి. ఇంకా బాక్స్ నిండా మొత్తం చాలా యాక్సెసరీస్ వచ్చినాయి. ఇవన్నీ మొత్తం అరేంజ్ చేసి మీకు 1 బై 1 డీటెయిల్గా చూపిస్తాను. ఇవ్వండి టోటల్గా వచ్చిన ఐటమ్స్. ఇవి యాంటీనాస్, హై గెయిన్ యాంటీనాస్ ఇచ్చాడు దీంట్లో. ఇంకా మీకు యాంటీనాలో రకాలు ఉంటాయి. ఇందులో మామూలు యాంటీనాస్ అయితే మీకు పొట్టిగా ఉంటాయి. ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉందంటే గెయిన్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి మీకు బెల్ట్ క్లిప్స్ కూడా 2 వచ్చినాయి. ఇవి స్క్రూస్ ఓపెన్ చేసి బాడీకి ఫిట్ చేయాలి. బాగానే ఉన్నాయి క్వాలిటీ. నేను ప్రైస్ తక్కువ ఉంది కదా, లోకల్ మెటీరియల్ చీప్ క్వాలిటీ మెటీరియల్ తోటి ఉంటుందేమో అనుకున్నాను, కానీ బాగానే ఉంది. 2 స్ట్రాప్స్ కూడా వచ్చినాయి చేతికి వేసుకోవడానికి. ఇంకా 2 బ్యాటరీస్, ఇవి 1500 mAh లిథియం అయాన్ బ్యాటరీస్. ఇవి మీరు ఎక్స్ట్రా కావాలంటే కూడా దొరుకుతాయి. ఇక్కడ చూడొచ్చు 3.7 వోల్ట్ 1500 mAh, ఇంకా ప్లస్ మైనస్ అంతా రాసుంది దానిపైన పొలారిటీ. అది మీరు జస్ట్ అడాప్టర్లో ఓన్లీ బ్యాటరీ కూడా పెట్టి ఇందులో ఛార్జ్ చేయొచ్చు. అంటే దానికి యూనిట్కి పెట్టి ఛార్జ్ చేసే అవసరం లేకుండా డైరెక్ట్ బ్యాటరీ పెట్టి కూడా చేయొచ్చు. ఇది అడాప్టర్, ఛార్జింగ్ అడాప్టర్. డైరెక్ట్ మీరు ప్లగ్లో AC ప్లగ్ పాయింట్లో పెట్టేసి దానిపైన వాకీ టాకీ అయినా పెట్టొచ్చు, లేకపోతే ఓన్లీ బ్యాటరీ అయినా పెట్టొచ్చు. 2 యూనిట్స్కి 2 ఇచ్చాడు. అంటే మీరు 2 డిఫరెంట్ ప్లేసెస్లో 2 ఛార్జర్స్ పెట్టి ఛార్జ్ చేయొచ్చు. ఇదండి బావఫెంగ్ది మీకు 888S BF888S మోడల్ది వాకీ టాకీ. చాలా కాంపాక్ట్ ఉంది. వితౌట్ బ్యాటరీ అయితే లైట్ వెయిట్ ఉంది. బ్యాటరీతో కలుపుకొని ఒక్కొక్క యూనిట్ 150 గ్రామ్స్ ఉంటుంది వెయిట్. ఇంకా దాని బిల్ట్ క్వాలిటీ, ప్లాస్టిక్ మెటీరియల్ అది కూడా మంచి ప్రీమియం మెటీరియల్ ఉండేసి, బ్యాక్ సైడ్ అంతా మీకు షీల్డింగ్ ఉంది. ఇక్కడ స్టిక్కర్ పైన మీరు చూడొచ్చు. ఇది ఇంపార్టెంట్, 446 MHz ఉండాలి, ఎందుకంటే ఇదే లైసెన్స్ ఫ్రీ మీకు RF ఫ్రీక్వెన్సీ. ఇంకా 0.5 వాట్ దాని పవర్ అవుట్పుట్ రేటింగ్. అంటే మీకు 0.5 వాట్ లోపు ఉండాలి, 446 MHz ఉండాలి. 446 నుంచి 446.2 అక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది. ISO 9001 సర్టిఫైడ్ అని రాసేసి ఇక్కడ స్క్రూస్ చూడొచ్చు. ఈ స్క్రూస్ ఓపెన్ చేసి మీరు బెల్ట్కి పెట్టే క్లిప్ ఉంది కదా, దీనికి హోల్డర్ ఇక్కడ ఫిట్ చేయొచ్చు. అంటే మీరు ఎప్పుడన్నా బయట అవుట్డోర్స్లో వెళ్ళినప్పుడు, ట్రెక్కింగ్కి అట్లా వెళ్ళినప్పుడు బెల్ట్కి పెట్టుకోవడానికి, లేకపోతే బ్యాగ్కి అటాచ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఈ
పాయింట్‌లో మీరు ఈ యాంటెన్నా ఫిక్స్ చేయాలి. దాని పక్కన మీరు స్ట్రాప్ ఏసుకోవడానికి హోల్ గూడా చూడొచ్చు. లాన్యార్డ్ ఏసుకోవడానికి. యాంటెన్నా థ్రెడ్స్ ఉన్నాయి. ఫిక్స్ టైట్ చేసేసి ఇది వాల్యూమ్ ఆన్, ఆఫ్ ఇంకా వాల్యూమ్ 2 ఇందులోనే ఉన్నాయి. ఇంకా దానిపైన మీకు నంబరింగ్ ఏం లేదు. దీనిపైన నంబరింగ్ ఉంది. 16 ఛానెల్స్ మీరు అది రొటేట్ చేస్తే ఛానెల్ అదే మీకు వాయిస్ ప్రాంప్ట్ ఉంటుంది. అది ఛానెల్ ఏ నంబర్‌లో ఉందో చెప్తుంది. ఒక ఎల్ఈడీ టార్చ్ చూడొచ్చు. ఇంకో ఎల్ఈడీ స్టేటస్ ఇండికేటర్ ఉంది. ఇటు సైడ్ మీకు పీటీటీ బటన్ ఉంది. అంటే పుష్ టు టాక్ బటన్. ఇది పుష్ చేసి మీరు మాట్లాడాలి, వదిలి వినాలి. ఇదేమో స్క్వెల్చ్ బటన్. ఇదేమో ఎల్ఈడీ టార్చ్ బటన్. ఇంకా మంచి గ్రిప్ ఉండేలాగా ఉంది. ఇక్కడ బ్యాటరీ రిలీజ్ లాక్ మెకానిజం గూడా చూడొచ్చు. ఇటు సైడ్ మీకు హెడ్‌సెట్ పెట్టుకోవడానికి ఈ రబ్బర్ ఫ్లాప్ తీస్తే మీరు ఈ సాకెట్స్‌లో 3.5 ఎంఎం, 2.5 ఎంఎం సాకెట్‌లో హెడ్‌ఫోన్ జాక్ ఇంకా మైక్ జాక్ పెట్టొచ్చు. అది ₹300కి ఎక్స్‌ట్రా అవైలబుల్ ఉంది. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. చాలా చీప్ ఉంది. ₹2400లో మీకు 2 యూనిట్స్ అంటే 1200కి ఒకటి పడ్డట్టు. ఈ బ్యాటరీ అందులో పెట్టి మీరు ప్రెస్ చేసేస్తే లాక్ అయిపోతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే మొత్తం ఈ 2 మొత్తం కొంచెంసేపు అంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఛార్జ్ చేస్తాను. ఛార్జ్ చేసేసి బయట రేంజ్ ఎంత ఉంది అది కూడా మీకు కంప్లీట్ నా కార్లో వెళ్ళేసి ఒకసారి డెమో కూడా ఇచ్చేస్తాను. అట్లనే ఇందులో ఇంకా అంటే వేరే ఏమేమి మోడల్స్ ఉన్నాయో ఒకసారి ఆన్లైన్లో కూడా చెక్ చేసుకుంటాను. నాకు కూడా ఒకటి అవసరం ఇది. ఎందుకంటే కెమెరా వర్క్స్కి ఇంకా నాకు కొన్ని బయట ఎప్పుడైనా అవుట్ స్టేషన్ వెళ్ళినప్పుడు, దూరం వెళ్ళినప్పుడు అట్లా ట్రెక్కింగ్కి, క్యాంపింగ్కి అన్నిటికీ పనికొస్తుంది. ఇది చాలా బాగుంది చూడ్డానికి, చేతిలో పట్టుకోవడానికి కంఫర్టబుల్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ క్లిప్లో మీకు ఫుల్ డెమో ఇచ్చేస్తాను. ఇప్పుడు ఈ వాకీ టాకీది రేంజ్ టెస్ట్ చేద్దాం. నేను కార్లో మీకు జస్ట్ మెయిన్ రోడ్ మీద వెళ్ళేసి ఒక రౌండ్ వేసి మీకు ఎంత దూరం వరకు వస్తుందో రేంజ్ చూపించేస్తాను. వాళ్ళు 2 కిలోమీటర్స్ అన్నారు కదా, దీన్ని ఇంకో యూనిట్ మా అబ్బాయికి ఆఫీస్లో ఉంచాను. ఆయన తోటి జస్ట్ మనం కాంటాక్ట్ చేసి వస్తుందా లేదా సిగ్నల్ కనుక్కుందాం. వెళ్ళే ముందు మీకు ఒకసారి కార్లో మీటర్ రీడింగ్ కూడా చూపించేస్తాను. నేను 0 చేసి పెట్టాను. ఇక్కడ మీరు చూడొచ్చు 0 ఉంది. వచ్చిన తర్వాత మనకంటే ఎక్కడ వరకు సిగ్నల్ వచ్చిందో అది చూద్దాం. సిగ్నల్ దగ్గర ఎన్ని కిలోమీటర్స్ అయిందో మీకు అది కూడా చూపించేస్తాను. అయితే రేంజ్ యూహెచ్ఎఫ్ కాబట్టి వాళ్ళు 2 కిలోమీటర్స్ అన్నారు. యాక్చువల్గా కార్లో టెస్ట్ చేయొద్దు, ఎందుకంటే ఇదంతా మొత్తం మెటల్ బాడీ కదా, షీల్డ్ చేసేస్తుంది రేడియో వేవ్స్ని. అయినా కూడా చూద్దాం మనం. ఇంకా నేను బయట రోడ్లపైన తిరిగి అయితే చేయలేను కదా, జస్ట్ మీకు కార్లోంచే చూపించేస్తాను. కార్లోంచి వచ్చిందంటే ఇంకా బయట చాలా క్లియర్గా వస్తుంది. ఇప్పుడు టెస్టింగ్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచి. నేను తొందరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా రౌండ్ వేసేసి వస్తాను. హలో, వస్తుందా సిగ్నల్? వస్తుంది. ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నా, వెళ్ళేసి మధ్య మధ్యలో నీకు అడుగుతాను. ఓకే డాడీ. ఇప్పుడు మనం వెళ్దాం. వెళ్ళేసి కొంచెం దూరం వెళ్ళేసి దాని తర్వాత అట్లా ఎవ్రీ 500 మీటర్స్కి ఒకసారి చెక్ చేద్దాము సిగ్నల్ వస్తుందా లేదా. అదైతే గుర్తుపెట్టుకోండి మీరు, కార్లో ఇట్లా షీల్డింగ్ ఉన్న కాడ వెహికల్స్లో అయితే మీకు కొంచెం సిగ్నల్ కట్ అయిపోతుంది. ఇదంతా మీకు బయటికి వెళ్ళకుండా ఆపేస్తుంది సిగ్నల్. ఓపెన్ ఎయిర్లో ఇంకా చాలా ఎక్కువ వస్తుంది. లైన్ ఆఫ్ సైట్లో ఈజీగా 3-4 కిలోమీటర్స్ రావచ్చు నేను అనుకుంటాను. ఇప్పుడు బయటికి వెళ్దాం మనం. ఎవ్రీ 500 మీటర్స్కి ఒకసారి చెక్ చేద్దాం, ఎందుకంటే ఎగ్జాక్ట్ ఐడియా వస్తుంది మనకి. ఇప్పుడు ఆల్మోస్ట్ 200 మీటర్స్ వచ్చేసినట్టున్నాం. అక్కడికి ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా నేను కార్లోంచి దిగను, ఎందుకంటే ఇంకా కెమెరా తోటి పట్టుకొని రోడ్డు పైన దిగి అదంతా మనం వీడియోలు షూట్ చేస్తుంటే పబ్లిక్ అంతా చూస్తూ ఉంటారు కదా, అందుకే ఏమున్నా కార్లోంచే మాట్లాడతాను. వస్తుందా? వస్తుంది డాడీ. యాక్చువల్గా ఏంటంటే ఇది కార్ ఒకటి బ్లాక్ చేస్తుంది, ఇంకా అది బిల్డింగ్ ఉంది కదా, బిల్డింగ్ లోపల ఉంది. వస్తుంది కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, ఎందుకంటే అది అక్కడ కూడా బిల్డింగ్ వాల్స్ బ్లాక్ చేస్తున్నాయి. ఇంకా అది కొంచెం లోపలికి ఉంది, సందులోకి ఉంది కదా ఆఫీసు. ఇప్పుడు వస్తుందా? ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ వచ్చేసినాం. వస్తుంది. ఎక్కడ దాకా వెళ్ళారు? 1/2 కిలోమీటర్. వాయిస్ క్లియర్ గానే ఉంది. మినిమం డిస్టర్బెన్స్ చాలా తక్కువ ఉంది అండ్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే. నా ఆడియో ఎట్లుంది? సిగ్నల్ క్వాలిటీ కొంచెం డిస్టర్బెన్స్. ఓహో, ఓకే. ఆల్మోస్ట్ 700 మీటర్స్ వచ్చేసినాము.
800 meters. Nearly 800 meters. అవునా, లిటిల్ డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది ఇక్కడ, బట్ స్టిల్ ఆడియో ఆడిబుల్ ఉంది అండ్ అర్థమవుతుంది. ఓకే, 1 కిలోమీటర్ దాటేసినాము. అంటే ఇది కార్లో ఉంది కదా, బయట ఉంటే ఇంకా క్లారిటీగా వస్తుంది ఫుల్. ఇక్కడ ఆల్రెడీ ఇందులోంచి సిగ్నల్ బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు 1.2 కిలోమీటర్స్ వచ్చినాం, ఎట్లా వస్తుంది? 1.2 కిలోమీటర్సా? స్టిల్ ఆడిబుల్ ఉంది, లిటిల్ డిస్టర్బెన్స్ ఉంది ఇందాకలానే, బట్ స్టిల్ క్లారిటీ అయితే ఉంది, సిగ్నల్ అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు వస్తుందా? వస్తుంది, క్లియర్ గానే ఉంది. ఆల్మోస్ట్ 1.4 కిలోమీటర్స్. హలో, వస్తుంది. ఆడియో క్లారిటీగానే ఉంది కదా, ఈజీ అర్థమవుతుంది. 1.5 కిలోమీటర్స్ ఉందా డిస్టెన్స్ ఇక్కడ నుంచి? అవును, ఇప్పుడు నియర్లీ 1.5 కిలోమీటర్స్ వెళ్ళిపోయినాము. ఇప్పుడు 1.5 కిలోమీటర్స్ ఉంది. ఇంత డిస్టెన్స్ నుంచి కూడా ఈజీ అర్థమవుతుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఈ ట్రాఫిక్ దాటిన తర్వాత తీద్దాం. సిగ్నల్ పడింది, ట్రాఫిక్ ఉంది, బాగానే ఉంది. కార్లో కూడా అరౌండ్ 1.5 కిలోమీటర్స్ వరకు ఇన్ని అడ్డం ఉన్నా కానీ వస్తుందంటే ఓకే అని చెప్పొచ్చు. హలో చెక్, హలో. వస్తుంది. నేను ఇక్కడ ఫుల్ ట్రాఫిక్లో ఉన్నా. అవునా, ఇప్పుడు ఎంత దూరం వచ్చారు? 1.6 కిలోమీటర్స్. సూపర్ అన్నట్టు. ఓపెన్లో అయితే ఈజీగా 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ వస్తుంది కావచ్చు. మళ్ళీ ఎప్పుడన్నా నేను వేరే వీడియోలో ఎక్కడన్నా లాంగ్ వెళ్ళినప్పుడు ఓపెన్ రోడ్లో ఎట్లా ఉందో మీకు డీటెయిల్గా ఒకసారి, అంటే జస్ట్ ఇంకోటి ఏదన్నా ప్రోడక్ట్ వీడియో చేస్తున్నప్పుడు అందులో చూపించేస్తాను. నియర్లీ 2 కిలోమీటర్స్. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసి అక్కడ ఒకసారి చెక్ చేసి రిటర్న్ వెళ్ళిపోదాం. మీకు అట్లనే మీటర్ రీడింగ్ కూడా చూపించేస్తాను ఒకసారి. ఇప్పుడు వస్తుందా? వస్తుంది. స్లైట్ డిస్టర్బెన్స్ కొంచెం పెరిగింది, బట్ స్టిల్ ఆడియో క్లారిటీగానే అర్థమవుతుంది. ఓకే, 2.1 కిలోమీటర్స్. ఇక్కడ ఆపేసి ఇక్కడ చూడొచ్చు మీరు, అరౌండ్ 2.1 కిలోమీటర్స్. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూసుకొని మనం ఆడియో చెక్ చేసుకొని రిటర్న్ వెళ్ళిపోదాం. ఇప్పుడు వస్తుందా? వస్తుంది, ఇప్పుడు కూడా సేమ్ యాజ్ బిఫోర్. 2.2 కిలోమీటర్స్, కానీ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఇంకా మనము అంటే విండో బయటికి అట్లా యాంటీనా పెడితే బాగానే వస్తుంది. నేను చూపిస్తాను మీకు విండో దగ్గరకు తీసుకెళ్ళి. ఇప్పుడు నేను విండో దగ్గర పెడుతున్నా, క్లారిటీ ఎట్లుందో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే డాడీ. క్లారిటీ ఎట్లుంది? కొంచెం డిస్టర్బెన్స్ ఇంకొంచెం పెరిగింది, బట్ స్టిల్ ఆడియో క్లారిటీ బాగానే ఉంది, ఈజీగానే అర్థమవుతుంది. సిగ్నల్ అయితే రిసీవ్ అవుతుంది. ఓకే, నేను ఒకసారి ఇక్కడ మీటర్ రీడింగ్ చెక్ చేసుకొని ఇంకా వచ్చేస్తాను రిటర్న్. ఇక్కడ చూడొచ్చు 2.3 కిలోమీటర్స్. ఓకే, ఓపెన్లో మీకు ఈజీగా 3 to 3.5 కిలోమీటర్స్ 4 రావచ్చు. నేను అనుకుంటా లైన్ ఆఫ్ సైట్లో మీకు 5 కిలోమీటర్స్ కూడా రావచ్చు. అయితే ఇది ఇట్లా ఉంది దీని పర్ఫార్మెన్స్.
చూసారు కదా అన్బాక్సింగ్ ఇంకా రేంజ్ టెస్ట్ ఈ వాకీ టాకీది బాఫెంగ్ 888S మోడల్ ఇది అమెజాన్ ఇండియాలో చాలా తక్కువ కాస్ట్కి అవైలబుల్ ఉంది. నేను చెక్ చేశాను, ఓన్లీ 2400 రూపీస్ లోపే అవైలబుల్ ఉంది. నాకు బిల్ట్ క్వాలిటీ, దీని సైజు అది చాలా నచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు, టఫ్ బిల్ట్ క్వాలిటీ ఉంది, హై క్వాలిటీ ప్లాస్టిక్ తోటి చేసేసి బటన్స్ అవి కూడా చాలా క్వాలిటీ ఉన్నాయి. ఇంకా కంఫర్టబుల్ ఉంది, 150 గ్రామ్స్ వెయిట్ ఉండేసి పట్టుకోవడానికి కంఫర్టబుల్ ఉంది. దీనికి మీకు స్ట్రాప్ ఉంది, ఇంకా మీకు ఇక్కడ బెల్ట్కి పెట్టుకోవడానికి క్లిప్ ఉంది. ఎవ్రీథింగ్ ఎక్సలెంట్, అసలు కాంప్రమైజ్ లేకుండా ఆ ప్రైస్ రేంజ్కి అసలు అల్ట్రా వర్త్ అని చెప్తాను నేను. ఇది ఏంటంటే వాటర్ ప్రూఫ్ మాత్రం కాదు, మీరు రెయిన్లో అట్లా వర్షంలో యూస్ చేయడానికి వీలు పడదు. కానీ మిగతా అన్ని ఫీచర్స్ వైజ్ ఆడియో క్వాలిటీ కూడా ఇది అంటే యూహెచ్ఎఫ్లో ఇది ఎఫ్ఎం, ఇది ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. అంటే యాక్చువల్గా ఏంటంటే మీకు ఇందులో రేడియో వేవ్స్లో మీకు ఫస్ట్ స్టార్టింగ్ అంటే నేను పుట్టక ముందు లాంగ్ వేవ్ అని ఉండేది, అది నేను పుట్టేసరికి అది క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత మీడియం వేవ్ వచ్చింది, మీడియం వేవ్లో అన్నీ మన తెలుగు రేడియో స్టేషన్లు అవన్నీ వచ్చేవి. దాని తర్వాత షార్ట్ వేవ్ ఉండింది, షార్ట్ వేవ్ 1, 2, 3 ఇట్లా బ్యాండ్స్ ఉండేవి. షార్ట్ వేవ్ అంటే మీకు ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయినా కొద్దీ వేవ్ లెంత్ తగ్గుతూ ఉంటుంది. ఆ వేవ్ లెంత్ని బట్టి మీకు ల్యాండా అంటారు, ఒక వేవ్ లెంత్ ఎంత ఉంటుందో దాన్ని ల్యాండాలో మెజర్ చేస్తాడు. λ/2, λ/4, λ/8 అని చెప్పేసి ఆ పర్టికులర్ మీకు మెజర్మెంట్స్లోనే యాంటీనా క్యాల్కులేట్ చేసి కట్ చేస్తూ ఉంటారు, సైజు అంటే కంఫర్టబుల్ రావాలని చెప్పేసి. అయితే మీకు ఫ్రీక్వెన్సీ పెరిగినా కొద్దీ ఆ ల్యాండా వేవ్ లెంత్ది దాని సైజ్ తగ్గి మీకు యూహెచ్ఎఫ్ వెళ్ళేసరికి చాలా చిన్నగా అయిపోతుంది. అంటే మీడియం వేవ్, షార్ట్ వేవ్ తర్వాత మీకు విహెచ్ఎఫ్ వస్తుంది, వెరీ హై ఫ్రీక్వెన్సీ. విహెచ్ఎఫ్ 27 MHz కూడా మన ఇండియాలో లైసెన్స్ ఫ్రీ అని చెప్తారు, కానీ కాకపోతే 27 MHz అంటే విహెచ్ఎఫ్లో మీకు ఇండోర్స్లో ఇట్లా మీకు క్లోజ్డ్ ఏరియాస్లో అక్కడ విహెచ్ఎఫ్ సరిగా పనిచేయదు. అది ఏంటంటే లైన్ ఆఫ్ సైట్ ఉండాలి, అవుట్డోర్స్కి అయితే బాగుంటుంది, కానీ అవుట్డోర్స్లో రేంజ్ చాలా ఎక్కువ ఉంటుంది విహెచ్ఎఫ్ది. ఇంకా విహెచ్ఎఫ్ ట్రాన్స్మిటర్స్కి పవర్ రిక్వైర్మెంట్స్ కూడా ఎక్కువ కావాల్సి వస్తుంది. అయితే యూహెచ్ఎఫ్ తక్కువ పవర్లో మీకు లాంగ్ రేంజ్ ఉంటుంది. ఇంకా యూహెచ్ఎఫ్లో అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ అంటారు, దాంట్లో ఏంటంటే పెనిట్రేటింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి, మీకు గోడల్లోంచి దాంట్లోంచి కూడా కొంచెం వెళ్ళేసి బయటికి వెళ్ళిపోతుంది సిగ్నల్ యూహెచ్ఎఫ్. అయితే మీకు లైన్ ఆఫ్ సైట్ కూడా బాగానే ఉంటుంది. విహెచ్ఎఫ్ కంటే యూహెచ్ఎఫ్ కొంచెం రేంజ్ తక్కువ ఉంటుంది, కానీ పనిచేసే కాడికి అది పర్ఫెక్ట్ పనిచేస్తుంది. ఇంకా యూహెచ్ఎఫ్ తర్వాత ఎక్స్ట్రీమ్లీ హై ఫ్రీక్వెన్సీ వస్తుంది. దాని తర్వాత 2.4 GHz బ్యాండ్ ఉంది కదా మనది, వైఫైది దానిది, అవి మొబైల్ ఫోన్స్ది. దాని తర్వాత 3 GHz వస్తుంది, 4 GHz, 5 GHz, ఇట్లా డిఫరెంట్ సర్వీసెస్కి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అలాట్ చేశారు గవర్నమెంట్. అయితే మన ఇండియాలో 2018లో నేను ఇంటర్నెట్లో అన్నీ చూశాను, చెక్ చేశాను. నేను చూస్తే 2018లో 446 MHz లైసెన్స్ ఫ్రీ బ్యాండ్ కింద, అంటే వాటేజ్ కూడా 0.5 watts ట్రాన్స్మిషన్ పవర్, అంతకంటే ఎక్కువ ఉండొద్దు, అది లైసెన్స్ ఫ్రీ. అంటే ప్రైవేట్ కమ్యూనికేషన్స్కి, కన్స్ట్రక్షన్ సైట్స్లో, స్కూల్స్లో, హాస్పిటల్స్లో, ఇంకా సెక్యూరిటీస్కి వాడడానికి, ఇంకా పర్సనల్గా మీ ఆఫీస్లో అట్లా యూజ్ చేసుకోవడానికి అని చెప్పేసి లైసెన్స్ ఫ్రీ చేశారు. దానికి కొన్ని కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేసి కింద ఈవెన్ మీకు లైసెన్స్ ఫ్రీ అని ఇట్లా ఇక్కడ బాటంలో మీకు ప్రింటింగ్ చేసి కూడా కొన్ని వాకీ టాకీస్ వస్తున్నాయి, అంటే ఎవరన్నా మీకు అబ్జెక్షన్ చేసినప్పుడు చూపించడానికి. అయితే ఇది కూడా సేమ్ అదే బ్యాండ్ ఉంది, ఇది 446 MHz ఉంది, మీకు 0.5 watt ఉంది, దీని అవుట్పుట్ 0.5 కూడా లేదు. నేను యాక్చువల్గా ఈ బ్యాటరీ తీసి యామ్మీటర్ సిరీస్లో పెట్టి చెక్ చేశాను, అంటే టాక్ బటన్ నొక్కినప్పుడు ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుందని. అదంతా క్యాల్కులేషన్ చేస్తే ఇది 0.3 watt, 0.35 watt కూడా లేదు. అంతదానికే ఇది 2 kilometers వరకు మీకు ఇన్ని అబ్స్ట్రక్షన్స్ ఉన్నా కానీ, అంటే అడ్డం ఉన్నా కానీ వచ్చింది రేంజ్ మీకు 0.3 wattలో. అంటే రియల్ 0.5 ఉంటే ఇది ఈజీగా 3-4 kilometers వస్తుంది. ఇంకా మీకు లైన్ ఆఫ్ సైట్లో 10 kilometers కూడా రావచ్చు. ఇదైతే నేను 5 kilometers వస్తుందని అనుకుంటున్నాను లైన్ ఆఫ్ సైట్లో, అంటే ఏం అడ్డం లేకపోతే. అయితే మీకు విహెచ్ఎఫ్కి, యూహెచ్ఎఫ్కి ఆడియో క్వాలిటీలో యూహెచ్ఎఫ్ బెటర్ ఉంటుంది. ఇంకా దీంట్లో ఆప్షన్స్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఒకటి మీకు ఎల్ఈడి ఫ్లాషర్ కూడా ఉంది, ఇది కూడా ఈ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ మీకు ఇందులో స్ట్రోబ్ అంటే SOS ఎమర్జెన్సీ సర్వీసెస్కి దానికి వాడడానికి ఇది బ్లింకింగ్ ఎఫెక్ట్ కూడా ఇచ్చాడు. పవర్ఫుల్ బాగానే ఉంది ఇది. ఇంకా మీకు ఇక్కడ ఒక స్టేటస్ ఇండికేటర్ ఉంది, ఇది మీరు ట్రాన్స్మిట్ చేస్తున్నప్పుడు మీకు రెడ్ అవుతుంది. ఇంకా ఇక్కడ చూడొచ్చు మీరు పైన రెడ్ అవుతుంది, మీరు రిసీవ్ చేస్తున్నప్పుడు ఇంకో దాని నుంచి రిసీవ్ చేస్తున్నప్పుడు గ్రీన్ అవుతుంది. ఇది ట్రాన్స్మిట్ చేస్తే రెడ్ అవుతుంది, ట్రాన్స్మిట్ అప్పుడు రెడ్, రిసీవ్ అప్పుడు గ్రీన్.
ఇంకా ఆడియో క్వాలిటీ అది కూడా స్పీకర్ అవుట్‌పుట్ కూడా బాగుంది. మీకు ఫుల్ ట్రాఫిక్‌లో కూడా ఏమి ఇబ్బంది లేదు. మంచి క్లారిటీలో వినిపిస్తుంది. మరీ ఇట్లా నోరు దగ్గర పెట్టే అవసరం లేదు మైక్. ఒక 4, 5 ఇంచెస్ డిస్టెన్స్‌లో పెడితే ఎక్స్‌ట్రీమ్ క్లారిటీ ఉంది. వాల్యూమ్ అవుట్‌పుట్ బాగుంది. 16 ఛానెల్స్ ఉన్నాయి. మీకు ఏదన్నా ఒక ఛానెల్‌లో పెట్టుకోవచ్చు. గ్రూప్ ఉంటే మీరు ఒక 8 తీసుకొని అందరూ ఒకటే ఛానెల్‌లో పెట్టుకొని కమ్యూనికేట్ చేసుకోవచ్చు. లేకపోతే ప్రైవేట్‌గా ఎవరన్నా ఇద్దరే మాట్లాడుకోవాలంటే పర్టిక్యులర్ ఒక ఛానెల్ నెంబర్ చూస్ చేసుకొని ఆ ఛానెల్ పైన ఇద్దరే డిస్కస్ చేసుకోవచ్చు. ఇంకా వాక్స్ ఫీచర్ కూడా ఉంది. వాక్స్ అంటే వాయిస్ ఆపరేటెడ్ ట్రాన్స్మిషన్. అదేంటంటే మీకు మాట్లాడుతున్న ఈ టాక్ పీటీటీ బటన్ ఉంది కదా, పుష్ టు టాక్, ఇది నొక్కి మాట్లాడే అవసరం ఉండదు. మీకు విఓఎక్స్ ఆన్ చేసుకుంటే అది మీరు ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఇక్కడ స్క్వెల్చ్ బటన్, ఇది ఇంకా పీటీటీ బటన్ 2 ప్రెస్ చేసి పవర్ ఆన్ చేసి డిఫరెంట్ ఛానల్స్లో పెట్టుకుంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఆన్ అవుతాయి. అవన్నీ మీకు యూజర్ మాన్యువల్లో రాసున్నాయి. అయితే వాక్స్ ఆన్ చేసుకుంటే ఏంటంటే ఇయర్ పీస్ ఆప్షన్ కూడా ఉంది కదా, ఇక్కడ మీరు ఇయర్ పీస్ పెట్టుకోవచ్చు. ఈ స్లాట్లో 300 రూపీస్కి మీకు హెడ్సెట్ వస్తుంది. అది పెట్టుకుంటే ఏంటంటే మీకు వాక్స్ ఆన్ చేసుకుంటే బటన్ ప్రెస్ చేసే అవసరం లేదు. మీరు మాట్లాడినప్పుడు మీ వాయిస్ని రికగ్నైజ్ చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిట్ చేస్తుంది. మీరు మాట ఆపేయంగానే మళ్ళీ ఆ ట్రాన్స్మిషన్ ఆగిపోతుంది. సెన్సిటివిటీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ ఫీచర్ ఉంది. స్క్వెల్చ్ ఉంది. స్క్వెల్చ్ అంటే ఇది స్క్వెల్చ్ దేనికి వాడతారంటే నార్మల్గా ఎఫ్ఎం రేడియో లాగా ఇందులో కూడా మీకు నార్మల్గా సిగ్నల్ లేనప్పుడు నాయిస్ సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ వస్తుంది ఇందులో కూడా. దీన్ని కట్ చేయడానికి స్క్వెల్చ్ సిస్టమ్ ఉంటుంది. అంటే స్క్వెల్చ్ అంటే ఏంటంటే ట్రాన్స్మిషన్ సిగ్నల్ కానివ్వండి, దీనికి ఏం సిగ్నల్ రిసీవ్ అవ్వకపోతే మ్యూట్ చేసి పెడుతుంది ఆడియో యాంప్లిఫైర్ని. దానివల్ల మీకు బ్యాటరీ మిగులుతుంది. ఇంకా ఈ నాయిస్ సౌండ్ తోటి తలనొప్పి కూడా రాదు. అది ఆఫ్ చేసుకోవాలంటే మీరు సేమ్ అదే మల్టిపుల్ కాంబినేషన్ బటన్స్ ప్రెస్ చేస్తే స్క్వెల్చ్ మోడ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈ స్క్వెల్చ్ దేనికి ఇచ్చారంటే ఈ బటన్ బయటికి మీకు ఇది పుష్ చేస్తే ఒకవేళ చాలా దూరం వెళ్ళిపోయి చాలా వీక్ సిగ్నల్ ఉండి డిస్టార్టెడ్లో కూడా మీరు ఎమర్జెన్సీలో ఆడియో వినాలి అని అనుకున్నారనుకోండి, అప్పుడు మ్యూట్ అవసరం లేదు. మీరు స్క్వెల్చ్ నొక్కి అందులో సన్నగా వస్తుంటే ఆడియోని మీరు క్యాచ్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఎమర్జెన్సీస్లో యూజ్ వస్తుందని చెప్పేసి ఆ బటన్ ఉంది. ఇంకా ఛానల్స్ బటన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. 5, 6, 7, 8. ఇట్లా మీరు ఛానల్స్ కూడా మార్చుకోవచ్చు. ఏ నెంబర్ మీద ఉందో ఆ నెంబర్ని ఇది మీకు చెప్తుంది. పర్టికులర్ 8 మీద ఉంది, అట్లా 16 ఛానల్స్ చేంజ్ చేసుకోవచ్చు. అన్ని బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు నేను ఇన్ని 2-3 గంటలు యూజ్ చేశాను కదా, అసలు ఏం లేదు. ఇది వాళ్ళు ఆల్రెడీ వాడుతున్నారట. నేను చెప్పాను వాళ్ళకి ఎంత వస్తుందంటే ఒక ఫుల్ డే వస్తుందని చెప్పారు. మళ్ళీ ఒక 2 అవర్స్ 3 అవర్స్లో ఛార్జ్ అయిపోతుందని. 1500 mAh బ్యాటరీ ఉంది. బ్యాటరీ కూడా 500 రూపీస్కి ఏమో సపరేట్ ఆప్షనల్ దొరుకుతుంది. మీకు హెడ్సెట్ 300 రూపీస్కి దొరుకుతుంది. మొత్తం ఇది 2400 లోపే ఉంది కాస్ట్. అయితే 1200 రూపీస్కి ఇంత మంచి బిల్ట్ క్వాలిటీ తోటి ఇది ఇస్తున్నారంటే ఓకే అని చెప్పొచ్చు. ఇంకా కూడా మీకు ఇందులో డౌట్ లేకుండా ఉండాలంటే లైసెన్స్ ఫ్రీ అండ్ ప్రింటింగ్ ఉన్న కొన్ని వేరే బ్రాండ్స్ ఉన్నాయి, అవి తీసుకోవచ్చు. అయితే వాళ్ళు కొంచెం అట్లా ప్రింటింగ్ ఉన్నవి రేట్ ఎక్కువ ఉన్నాయి. అవి ఒక్కో యూనిట్ వచ్చేసి 4000 ఉంది. జస్ట్ ఏంటంటే దానికి అక్కడ ప్రింటింగ్ ఉంది, లైసెన్స్ ఫ్రీ అని, దీనికి లేదు. అంతే డిఫరెన్స్, కానీ మిగతా అంతా సేమే ఉంది. ఓకేనే అనిపించింది నాకు. మీకు ఎట్లా అనిపించింది ఇది అన్బాక్సింగ్ ఇంకా ఈ వాకీ టాకీది రివ్యూ? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇప్పుడు నేను తొందరగా వెళ్ళి ఎంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా వెళ్ళి సాయంత్రం లోపు ఆయనకి రిటర్న్ ఇచ్చేసి రావాలి. ఎందుకంటే ఆయన పాపం నన్ను నమ్మి ఈ బాక్స్ ఇచ్చాడు. అంటే యూట్యూబ్ ఛానల్ అది చూశాడు నాది. చూసేసి ఆయనకు మొబైల్ ఫోన్స్ అంటే చాలా ఇష్టమట, చూస్తూ ఉంటాడట. మరి నాది ఎప్పుడు కనపడలేదు, మీది ఇప్పుడే చూస్తున్నాను సార్, సబ్స్క్రైబ్ కూడా చేసేసానని చేసేసి ఇది ఇచ్చాడు. ఇప్పుడు నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే అట్లనే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. నేను చూస్తాను ఒకటి లైసెన్స్ ఫ్రీ అండ్ ప్రింటింగ్ ఉన్నది ఒకటి కొంటాను. ఎందుకంటే నాకు కెమెరా వర్క్కి ఫోటోగ్రఫీ అది చేసేటప్పుడు లైటింగ్ సెట్ చేయడానికి, ఇంకా షూట్ చేసేటప్పుడు కెమెరా దూరం ఉన్నప్పుడు మాట్లాడడానికి అట్లా పనికొస్తుంది. అయితే నేను దీనిది అన్ని లింక్స్ ఉంటే, నేను అవైలబుల్ ఉంటే అమెజాన్వి దీనిదైతే ఇచ్చేస్తాను నేను. ఇది చాలా చీప్ ఉంది కదా, లింక్స్ ఇచ్చేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఉంటానండి మరి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.